ఈరోజు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్లో భారత్ సునాయాసంగా న్యూజిలాండ్పై గెలిచి మూడోసారి వరల్డ్ కప్ను ఇండియాకి అందించిన సందర్భంలో ఇండియాకి కంగ్రాచులేషన్స్. ఈ వరల్డ్ కప్ మనం గెలవడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి సంజు శాంసన్ని మొదట్లో ఆడించలేదు. ఆయన్ని ఏదైతే సూపర్ 8 మ్యాచ్లో తీసుకొచ్చారో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇండియా పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్కి వెళ్ళింది. ఆయన లేకపోయి ఉంటే ఈరోజు ఇంత సునాయాసంగా ఇండియా వరల్డ్ కప్ తెచ్చుండేది కాదు ఏమో. సంజు శాంసన్ పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఆయన పర్ఫార్మెన్స్ ఎవరైనా సరే సెల్యూట్ చేయవలసిందే. ఆడిన 3 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు చేస్తూ ఇంచుమించు ఒక 30 రన్స్ దూరంలో మాత్రమే 3 సెంచరీల దూరంలో ఉండిపోయాడు. ఆయన ఆడిన ఆట తీరు మాత్రం అమోఘం. ఆయన ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ఇండియాని హై లెవెల్లో ఉంచాయి. మిగతా బౌలర్స్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి సహాయపడ్డాయి ఆయన రన్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బౌలర్ విషయానికి వస్తే ఇండియాకి బౌలింగ్ చాలా విమర్శలకు దారితీసింది. ఇప్పుడు 180, 170 అయి ఉంటే స్కోరు మన బౌలింగ్ ఎలా ఉండేది, బౌలింగ్ స్ట్రాంగ్గా వీకా అన్నది అప్పుడు మనం తెలుసుండేది. కానీ ఇప్పుడు హై స్కోర్ వల్ల బౌలింగ్ గొప్పతనం ఏంటి నాకు అంతగా కనిపించలేదు. మనకి ఇంగ్లాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్లో 246 వరకు సేజింగ్లో వచ్చాడంటే మన బౌలింగ్ వీక్ అనే చెప్పాలి. ఈ వరల్డ్ కప్లో నిరాశ ఏంటంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఒక్కడు కూడా సెంచరీ చేయకపోవడం. ఐపీఎల్స్ కూడా మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ చేసుకుంటే 19 డేస్ ఉన్నాయి. అంటే మార్చి 28 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఎస్ఆర్హెచ్కి మంచి అవకాశం ఏంటి అంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావడం. వీళ్ళిద్దరూ ఫామ్లోకి రావడంతో హైదరాబాదు ఈసారైనా సరే అందరినీ ఆకట్టుకునే విధంగా తన పర్ఫార్మెన్స్ ఉంటుందని ఆశిస్తూ హైదరాబాద్ను సపోర్ట్ చేస్తే ప్రేక్షకులుగా నేను కూడా హైదరాబాద్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఆశిస్తున్నాను.